హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో సెంట్రాయిడ్ మీద థర్డ్ క్లాస్ అయితే చూద్దాం. ఫస్ట్ క్లాస్లో మన ఫార్ములాస్, సెకండ్ క్లాస్లో ప్రాబ్లమ్స్ వచ్చాం కదా. ఈ క్లాస్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా? చూడండి, ఇంకా ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, 16th ప్రాబ్లం ఏంటంటే G and AD are respectively the centroid and median of the triangle ABC. The ratio AG is to AD is equal to. చూడండి, మనకి ప్రాబ్లం ఇచ్చాడంటే ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది. ఓకేనా? ఏబిసి, అందులో ఏడి అనేది మీడియన్ అని ఇచ్చాడు. ఏడి అనేది మీడియన్. సో జి అనేది సెంట్రాయిడ్. సో జి అనే పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, సెంట్రాయిడ్. అయితే మనకి ఏమడిగాడు? రేషియో ఏజీ ఈస్ట్ ఏడి. ఓకేనా? మనకి నార్మల్గా సెంట్రాయిడ్ మీడియాని ఏ రేషియోలో డివైడ్ చేస్తే 2:1 కదా. సో మనకి ఏజీ అంటే 2, ఏడి అంటే ఎంత? 2+1. అంటే ఏమవుతుంది? ఏజీ ఈస్ట్ ఏడి అంత 2:3. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. G is the centroid of triangle ABC. If AG equal to BC, then measure of angle BGC is. చూడండి, మనకి ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి. ఓకేనా? అయితే జి అనేది సెంట్రాయిడ్ అనమాట. సో ఇక్కడ ఒక పాయింట్ జి అనే పాయింట్ తీసుకోండి. అండ్ ఏమి ఇచ్చాడు? నేను ఇప్పుడు సెంట్రాయిడ్ నుంచి ఒక లైన్ అయితే డ్రా చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడేమవుతుంది? సెంట్రాయిడ్ నుంచి లైన్ డ్రా చేస్తుంది, ఏమవుతుంది? మీడియన్ అవుతుంది కదా. సో ఈ మీడియన్ ఇక్కడ పాయింట్ డి అనుకోండి. సో మీడియన్ అనేది ఆపోజిట్ సైడ్లో ఏం చేస్తుంది? ఈక్వల్గా డివైడ్ చేస్తుందిగా, అవునా? సో బీడీ ఈక్వల్ టు డిసి. నెక్స్ట్ మనకి సెంట్రాయిడ్ మీడియన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:1 కదా. సో అది 2, ఇది 1. అయితే మనకేమి ఇచ్చాడు? ఇఫ్ ఏజీ ఈక్వల్ టు బీసీ. ఏజీ ఈక్వల్ టు బీసీ అంటే ఏజీ 2 ఉంది కదా. సో బీసీ కూడా మొత్తం 2 అవుతుంది. సో బీసీ మొత్తం 2 అయితే ఏమవుతుంది? బీడీ 1, డీసీ 1. అవునా? ఎందుకంటే ఈ రెండు పార్ట్స్ ఈక్వల్ కాబట్టి. నెక్స్ట్ చూడండి, మనల్ని ఏమడిగాడు? ద మెజర్ ఆఫ్ యాంగిల్ బీజీసీ. సో యాంగిల్ బీజీసీ ఎంత అవుద్ది అని అడిగాడు. సో చూడండి, ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది అని అడిగాడు. చూడండి, మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను? ఒక ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఈ సైడ్స్ ఈక్వల్ అయితే వాటి ఆపోజిట్స్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అని చెప్పాను కదా. ఓకేనా? సో ఇప్పుడంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే, సో అప్పుడు ఈ యాంగిల్ ఎక్స్ అయితే ఈ యాంగిల్ కూడా ఎంత అవుతుంది? ఎక్స్ అవుతుంది. మళ్ళీ చూడండి, ఇది ఏ ట్రయాంగిల్కి? బీజీడీకి. నెక్స్ట్ చూడండి, ట్రయాంగిల్ జీడిసి. సో ఇది 1, ఇది 1 అంటే ఏమవుతుంది? ఈ యాంగిల్ వై అయితే ఈ యాంగిల్ కూడా వైఏ అవుతుంది. ఇప్పుడు మనం ట్రయాంగిల్ బీజీసీ తీసుకున్నాం అనుకోండి. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏమవుతుంది? 180 degrees కదా. ఇక్కడ సమ్ అంటే ఏంది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇదేమవుతుంది? 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది? 90 degrees. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఈ యాంగిల్ మొత్తం కదా. ఈ యాంగిల్ అంటే ఎంత? ఎక్స్ ప్లస్ వైయే కదా. సో ఎక్స్ ప్లస్ వై అనేది 90 degrees అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? దీన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని రివర్స్ కూడా చెప్పొచ్చు, బట్ అది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్పేటప్పుడు చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే, జస్ట్ దీని నుంచి ఒక పాయింట్ చెప్తాను. ఆ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ మీకు తర్వాత చెప్తాను. చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందనుకోండి. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం మీడియన్ డ్రా చేస్తే ఇది, ఓకేనా, ఇది ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏడి ఈక్వల్ టు బీడీ ఈక్వల్ టు డిసి. ఓకేనా? ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ మీకు ఫ్యూచర్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి చెప్పేటప్పుడు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీకు
ఇక్కడ అర్థమవుతుంది కదా, ఇది 1 ఉన్నప్పుడు అండ్ ఇది ఇది ఈ 3 సేమ్ ఉండంటే మనకేం ఫామ్ అవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా 90 డిగ్రీస్. సో దీన్ని మనం అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. ప్రాబ్లం చూడండి. E is the midpoint of the median AD of triangle ABC. BE is joined and produced to meet AC at F. F divides AC in the ratio. సో మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఈ అనేది ఒక ఏడి అనే మీడియానికి మిడ్ పాయింట్ అంట. అయితే బి నుంచి ఈకి జాయిన్ చేసి మళ్ళీ ఈ నుంచి ఎక్స్టెండ్ చేశారంట ఎఫ్ వరకు. అంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నారు అనుకోండి, ఓకేనా, ఏబిసి. అయితే ఒక మీడియన్ ఉంది, ఇది ఏడి మీడియన్ అనుకోండి. జిఈ అనేది మిడ్ పాయింట్ అనమాట ఏడీకి, ఈ పాయింట్ ఈ అనుకోండి. అయితే ఏం చేసింది, బిఈ ఈని మీట్ అయ్యి అండ్ ఎక్స్టెండ్ అయ్యి ఏసీని ఎఫ్ దగ్గర డివైడ్ అయిందని, ఎఫ్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది ఏసీని. ఓకేనా, అక్కడ ఎఫ్ వచ్చిందంట. అయితే మనల్ని ఏమడిగాడు, ఎఫ్ డివైడ్స్ ఏసీ ఇన్ ద రేషియో. ఇక్కడ ఏసీ ఉంది కదా, ఏసీని ఎఫ్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకేనా, ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడిగాడు. చూడండి, సో మీకు ఎప్పుడైనా ఇట్లా రేషియోస్ అడిగినప్పుడు, సైడ్ రేషియోస్ అట్లా అడిగినప్పుడు మీకు అర్థం కాలేదనుకోండి క్వశ్చన్, అంటే ఐ మీన్ క్వశ్చన్ అంటే ఎలా సాల్వ్ చేయాలో సొల్యూషన్ అర్థం కాలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఒక తీసుకున్న లైన్కి ప్యారలల్ లైన్ ఒకటి తీసుకోండి. ఓకేనా, సో దీనికి ఇప్పుడు బిఎఫ్ ఉంది కదా, బిఎఫ్కి ప్యారలల్ లైన్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ ప్యారలల్ లైన్ తీసుకొని దీన్ని జి అనుకుందాం, ఏడిజి. ఓకేనా, ఈ ట్రయాంగిల్ ఏడిజి డ్రా చేసాం అనుకోండి, ఇది ఏ, ఇది డి, ఇది జి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది ఏడీకి మిడ్ పాయింట్ ఈ. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా లైన్ గీసాం అనుకోండి. ఓకేనా, ఇది ఎఫ్. మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ చెప్పినప్పుడు మీకేం చెప్పాను, ఏ ఇట్లా 2 లైన్లు ప్యారలల్గా ఉంటే, మీకు ఫస్ట్లో క్లాస్ ఉంటే ఇంకా క్లియర్గా అర్థమై ఉంటుంది. ప్యారలల్గా ఉన్నప్పుడు ఇది ఏ రేషియోలో ఉంటుందో ఇది కూడా అదే రేషియోలో ఉంటుందని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1:1 ఉంటే ఇది 1:1, ఇది 3:5 ఉంటే ఇది 3:5. ఓకేనా, సో ఇప్పుడేముంది, ఈ అనేది మిడ్ పాయింట్ అంటే ఏ రేషియోలో ఉన్నట్టు, మిడ్ పాయింట్ అంటే ఇది సేమ్, అంటే 1:1 రేషియోలో ఉంది. అవునా, అంతే కదా. సో అది 1:1 రేషియోలో ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఏఎఫ్ఎఫ్జి 1:1 రేషియోలో ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఏ నుంచి ఎఫ్కి 1 అయితే ఎఫ్ నుంచి జీకి కూడా 1. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేనేం తీసుకుంటా అంటే ట్రయాంగిల్ ఎఫ్బిసి. ఓకేనా, ఎఫ్బిసి చూసుకోండి, ఎఫ్బిసి తీసుకుంటే ఎఫ్బిసి. ఓకేనా, ఇది ఎఫ్, ఇది బి, ఇక్కడ మధ్యలో పాయింట్ ఈ ఉందనుకోండి, ఇది సి. ఓకేనా, ఈ నుంచి ఈ అనేది ఈ లైన్కి మిడ్ పాయింట్, సారీ బిఎఫ్కి అనేది మిడ్ పాయింట్. ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసాం. ఓకేనా, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఈఎఫ్కి ప్యారలల్గా ఇంకొక లైన్ ఇట్లా డ్రా చేసాం. అర్థమైందా, ఈ లైన్కి ప్యారలల్ ఇది డీజీ, డీజీ అనేది ఈఎఫ్కి ప్యారలల్. అవునా కాదా. సో ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మీరు ఇది అరైజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏముందంటే ఈ లైన్కి ఇది ప్యారలలా కదా, కరెక్టే కదా. సో మీకు ఇంతకుముందు ట్రయాంగిల్లో చెప్పాను, ఏదైనా ఒక ట్రయాంగిల్లో మిడ్ పాయింట్ 2 జాయిన్ అయ్యి ఆపోజిట్ సైడ్కి ప్యారలల్గా ఉంటాయి. అంటే ఇది మిడ్ పాయింట్ అనుకోండి, ఇది మిడ్ పాయింట్ అనుకోండి. సో ఇది మిడ్ పాయింట్ అని మనకి తెలుస్తుంది ఎట్లా,
ఇదిగో బీడీ ఈక్వల్ టు డీసీ, ఎందుకంటే ఇది మీడియన్ కాబట్టి. సో ఇది బీడీ డీసీ ఈక్వల్ కాబట్టి ఇప్పుడేమవుతుంది, సో ఇది ఏ రేషియోలో ఉందో ఇది అదే రేషియోలో ఉంటుంది, అవునా? సో ఇది ఈక్వల్ కాబట్టి ఇది 1:1 ఉంటే ఇది కూడా ఏ రేషియోలో ఉంటుంది, 1:1. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే జీడీ అనేది బిఎఫ్లో ఆఫ్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్ చెప్పాను కదా, ఒక ట్రయాంగిల్లో 2 మిడ్ పాయింట్లు ఉండి అది ఆపోజిట్ సైడ్కి ప్యారలల్గా ఉంటే దానికంటే ఇది ఆఫ్ ఉంటుంది అనమాట, ఓకేనా? జస్ట్ అది ఎక్స్ట్రా పాయింట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎఫ్జీ ఏ రేషియో ఉంటుందో జీసీ కూడా అదే రేషియో ఉంటుంది. ఎఫ్జీ 1 ఉంది కాబట్టి జీసీ కూడా 1, అవునా? సో ఇప్పుడు మనకేం కావాలి, ఎఫ్ డివైడ్స్ ఏసీ ఇన్ ద రేషియో. ఎఫ్ ఏసీని ఏ రేషియోలో డివైడ్ చేసింది, 1:2. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 + 1 2. సో ఏ రేషియో అంటే 1:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇంకా ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి 2 మీడియన్స్ బిఈ అండ్ సిఎఫ్ intersect at the point O and P. Q are the midpoints of BO and CO respectively. If the length of PQ is 3, then the length of FE will be. చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి, ఓకేనా? ఏబిసి అనే ట్రయాంగిల్ ఒకటి అయితే ఉంది. 2 మీడియన్స్ డ్రా చేశారనమాట, ఏంటి బిఈ అండ్ సిఎఫ్. సో ఇక్కడ నుంచి ఒక మీడియన్ బిఈ, సి నుంచి ఒక మీడియన్ ఎఫ్, ఓకేనా? డ్రా చేశాడు. అండ్ ఇంటర్సెక్ట్స్ ఎట్ ద పాయింట్ ఓ, ఇది ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి అనమాట, ఓకే? అండ్ పిక్యూ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ బిఓ అండ్ సిఓ. సో బిఓకి మిడ్ పాయింట్ పి, సిఓకి మిడ్ పాయింట్ క్యూ, ఓకేనా? ఇది క్యూ, ఇది పి అనుకోండి, ఓకే? ఇఫ్ ద లెంత్ ఆఫ్ పిక్యూ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters, then the length of FE. సో ఇది 3 అనుకోండి, 3 సెంటీమీటర్స్ అనుకోండి, ఇది ఎంత అవుద్ది అని అడిగాడు, ఓకేనా? చూడండి, మీరు ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఫామ్ చేశారు, ఓకేనా? ఇది ఈక్వల్ అనుకోండి, ఓకేనా? ఇది ఒక ట్రయాంగిల్ ఈక్వల్ కాదు, సమ్, ఓకే? ఒక్క నిమిషం. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఈ సైడ్ ఈక్వల్ అనుకోండి, అండ్ ఈ సైడ్ ఈక్వల్ అనుకోండి. సో ఎప్పుడైతే మీకు ఆ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయో థర్డ్ సైడ్ ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది, ఓకేనా? థర్డ్ సైడ్ అనేది ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, మనకి బిఓ అనేది మొత్తం ఎంత ఉంటుంది, 2 ఉంటుంది కదా, అంటే బిఓ ఈస్టు ఓఈ ఎంత 2:1 కదా, ఓకేనా? అంటే ఇది 1. సో బిఓకి పి అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఇది 1, ఇది 1, సేమ్ అలాగే ఇది 1, ఇది 1. సో ఇప్పుడు 1 ఉంది, ఈ థర్డ్ సైడ్ 3 ఉంది. సో ఇక్కడ 1 ఉంది, ఈ సైడ్ కూడా ఏమవుతుంది, 3 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద పాయింట్ వేర్ ఆల్ 3 మీడియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ మీట్ ఈజ్ కాల్డ్. సో 3 మీడియన్స్ ఒకే చోట మీట్ అయితే ఆ పాయింట్ ఏమంటారు, మనకి సెంట్రాయిడ్ అయితే అంటారు, ఓకే? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The midpoints of sides AB and AC of a triangle ABC are respectively x and y. If BC plus xy is equal to 12, then the value of BC minus xy is. చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాడు. ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి, ఏబిసి, ఓకేనా? అయితే మనకేమి ఇచ్చాడు, మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఏబి అండ్ ఏసీ ఆఫ్ ఎ ట్రయాంగిల్ రెస్పెక్టివ్లీ ఎక్స్ అండ్ వై. సో ఏబికి మిడ్ పాయింట్ ఎక్స్, ఏసీకి మిడ్ పాయింట్ వై అనుకుంది, ఓకేనా?
ఓకే, దీన్ని జాయిన్ చేద్దాం. ఇది ఎక్స్, ఇది వై. బీసీ ప్లస్ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 12. మీకేం చెప్పాను, ఒక ట్రయాంగిల్లో మిడ్ పాయింట్ నుంచి డ్రా చేసి అది ఆపోజిట్ సైడ్కి ప్యారలల్గా ఉంటే ఇది 2 ఉంటే ఇది 1 ఉంటుంది. ఓకేనా, ఈ లైన్లో ఇది ఆఫ్ అని చెప్పాను కదా. సో ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్ అనుకోండి. ఓకే, సో ఆ రెండు యాడ్ చేస్తే అంత 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, 12 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ మనల్ని ఏమడిగాడు, ద వాల్యూ ఆఫ్ బీసీ మైనస్ ఎక్స్వై. బీసీ అంటే 2p మైనస్ ఎక్స్వై అంటే 1p. సో ఒక పార్ట్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఒక పార్ట్ ఏమవుతుంది, 3 1 జా 3 4 జా, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ద హైట్ సిడి ఇంటర్సెక్ట్స్ ఏబి ఎట్ డి. The midpoints of AB and BC are P and Q respectively. If AD equal to 8 centimeters and CD equal to 6 centimeters, then the length of PQ is. చూడండి, మనకి ప్రాబ్లం ఇచ్చాడంటే ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి, ఏబిసి. ద హైట్ సిడి ఇంటర్సెక్ట్స్ ఏబి ఎట్ డి. సో ఇక్కడ నుంచి డికి ఒక లైన్ గీద్దాం. ఓకేనా, ఇది ఏబీని ఇంటర్సెక్ట్ అవుతుందంట. ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబీ అండ్ బీసీ ఆర్ పి. ఏబీకి మిడ్ పాయింట్ అండ్ బీసీకి మిడ్ పాయింట్ పి అండ్ క్యూఆర్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ ఒక మిడ్ పాయింట్ పి అనుకోండి, ఇక్కడ ఒక మిడ్ పాయింట్ క్యూ అనుకోండి. ఓకేనా, ఇఫ్ ఏడి ఈక్వల్ టు 8, సో ఏడి అనేది 8 అవుతుందంట. అండ్ సిడి ఈక్వల్ టు 6, సిడి అనేది 6 అవుతుందంట. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ పీక్యూ. దీని లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, పీక్యూ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. సో మీకు ఎప్పుడైనా ఏదైనా ట్రయాంగిల్లో హైట్ అంటే లైక్ ఇక్కడ నుంచి హైట్ డ్రా చేసామన్నాడు అనుకోండి. సో హైట్ ఈజ్ నథింగ్ బట్ ఆల్టిట్యూడ్ అనమాట. ఓకేనా, ఆల్టిట్యూడ్ ఎప్పుడు 90 degreesతో ఆపోజిట్ సైడ్ని బైసెక్ట్ చేస్తుంది. ఓకే, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పినప్పుడు ఆర్థో సెంటర్ గురించి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. ఓకే, సో ఇది 90 degrees అయితే చూడండి, ఇది 8 ఇది 6. అప్పుడు ఇది ఏమవుతుంది 6 8 10, ఈ ట్రిప్లెట్స్ కదా. సో ఇది 10. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ ఏబిసి, పీక్యూ అనేది మిడ్ పాయింట్స్ యొక్క జాయినింగ్ లైన్. సో దాని ఆపోజిట్ లైన్ సైడ్ ఏసీ, అది ఎంత ఉంది, 10 ఉంది. ఇప్పుడు పీక్యూ మిడ్ పాయింట్ కాబట్టి ఇది ఎంత అవుతుంది, 5 అయితే అవుతుంది. ఓకేనా, దాంట్లో సగమే కదా. సో 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ ట్రయాంగిల్ ద డిస్టెన్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్ ఫ్రమ్ ద 3 vertices ఈజ్ 4 centimeters, 6 centimeters and 8 centimeters respectively. Then the length of the smallest median is. ఇక్కడ చూడండి, ఒక ట్రయాంగిల్లో ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి. ద డిస్టెన్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్స్ ఫ్రమ్ ద 3 vertices. సో ఇది ఒక సెంట్రాయిడ్ ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ నుంచి 3 vertices నుంచి డిస్టెన్స్ అయితే డ్రా చేద్దాం. ఓకేనా, అయితే ఎంత, ఒకదానికి 4, ఒకదానికి 6, ఒకదానికి 8. అయితే మనల్ని ఏమడిగాడు, దెన్ ద లెంత్ ఆఫ్ ద స్మాలెస్ట్ మీడియన్ ఎంత అని అడిగాడు. సో స్మాలెస్ట్ మీడియన్ ఇదే అవుతుంది కదా, ఎందుకంటే ఏజీ నుంచి, సో ఇది ఏ, ఇది బి, సి అనుకోండి. సో ఇది తక్కువ ఉంది కాబట్టి ఇదే స్మాలెస్ట్ మీడియన్ అవుతుంది. మనల్ని ఏమడిగాడు, లెంత్ అడిగాడు. ఓకేనా, సో మీడియన్ అంటే ఏంది, ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేయాలి ఆపోజిట్ సైడ్ డి. ఓకేనా, సో లెంత్ ఎంత అవుతుంది, ఇది 2:1 కదా. ఇది 2 parts అయితే ఇది 1 part. 2 parts అనేది 4 అయితే 1 part అనేది ఏమవుతుంది, 2 కదా. సో 4 + 2 = 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అదే హైయెస్ట్ అడిగితే 8 ఉన్నది హైయెస్ట్ అయింది. అక్కడ 8 ఉంటే ఇది 4 అవుద్ది. సో 8 + 4 12 అనేది హైయెస్ట్ అనమాట. ఓకే, ద లెంత్ ఆఫ్ ద హైయెస్ట్ మీడియన్ అంటే 12. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 medians AD and BE of triangle ABC intersect at G at right angles.
ఇఫ్ ఏడి ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్ అండ్ బిఈ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ దెన్ ద లెంత్ ఆఫ్ బీడీ ఈజ్. చూడండి, ఒక ట్రయాంగిల్ తీసుకుందాం ఏబిసి, ఏబిసి, ఓకేనా. టూ మీడియన్స్ ఏడి బిఈ. సో ఇక్కడ నుంచి ఒక మీడియన్ ఏడి డ్రా చేద్దాం, ఇక్కడ నుంచి ఒక మీడియన్ బిఈ డ్రా చేద్దాం, ఓకేనా. ఇంటర్సెక్టెడ్ జి ఎట్ రైట్ యాంగిల్స్. సో ఇక్కడ ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి అనమాట. ఏ యాంగిల్లో ఇంటర్సెక్ట్ అవుతాయంటే రైట్ యాంగిల్లో ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనమాట. అయితే ఇఫ్ ఏడి ఈజ్ 9 సెంటీమీటర్స్, సో ఏడి మొత్తం 9 అయితే మనకి ఏజీ ఏమవుతుంది 6, జీడి 3, ఓకేనా. అండ్ బిఈ 6 సెంటీమీటర్స్, బిఈ 6 అయితే ఇది 4, ఇది 2, ఓకేనా. అయితే మనకి ఏమడిగింది ద లెంత్ ఆఫ్ బీడీ. సో ఇది లెంత్ ఎంత అని అడిగాడు. సో రైట్ యాంగిల్ ట్రిపులేట్ ఏమవుతుంది 3, 4, 5 కదా. సో బీడీ లెంత్ ఎంత 5 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద మీడియన్ డ్రాన్ ఆన్ ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ ఇట్స్ బేస్ దెన్ ద ట్రయాంగిల్ విల్ బి. సో ఇక్కడ చూడండి మనకి ఇఫ్ ద మీడియన్ డ్రాన్ ఆన్ ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్, ఇది ఏబిసి ట్రయాంగిల్ అనుకోండి. ఇక్కడ చూడండి మీడియన్ డ్రాన్ ఆన్ ద బేస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ ఇట్స్ బేస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేసాం అనుకోండి, దీని లెంత్ మొత్తం ఎంత అయిద్దంట హాఫ్ ఇట్స్ బేస్, ఓకేనా. సో ఇది డి అనుకుంటే ఇది మొత్తం దీనికి ఈక్వల్ అవుతుంది. అర్థమైంది కదా. ఇఫ్ ద మీడియన్ డ్రాన్ ఆన్ ద బేస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్ యొక్క బేస్, ఇక్కడ ఏ నుంచి ఒక మీడియన్ డ్రా చేశాడు, ఈజ్ హాఫ్ ఇట్స్ బేస్ అంటే ఆ బేస్లో సగం అనమాట. సో ఆల్రెడీ డి అనేది మీడియన్ కాబట్టి ఆల్రెడీ హాఫ్ ఆఫ్ చేస్తా కాబట్టి ఈ బీడీ ఈక్వల్ టు ఏడి అవుద్ది. దెన్ ట్రయాంగిల్ విల్ బి. సో ఇప్పుడు ఏమవుద్ది, ఈ మీడియన్ ఈ రెండు మొత్తం ఈక్వల్గా ఉంటే ఏం చెప్పాను, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. బిఎల్ అండ్ సిఎం ఆర్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. రైట్ యాంగిల్ ఎట్ ఏ అండ్ బీసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఇఫ్ బిఎల్ ఈజ్ ఈక్వల్ టు 3√5/2 సెంటీమీటర్స్ దెన్ ద లెంత్ ఆఫ్ సిఎం. చూడండి, ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి, ఏబిసి, ఓకేనా. బిఎల్ అండ్ సిఎం ఆర్ మీడియన్స్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఒక మీడియన్ బిఎల్, ఇక్కడ నుంచి ఒక మీడియన్ సిఎం, ఓకేనా. ఇది బిఎల్ సిఎం. అయితే మనకేమిచ్చాడు రైట్ యాంగిల్ ఎట్ ఏ, ఇక్కడ రైట్ యాంగిల్ అవుద్ది అనమాట. నెక్స్ట్ ఏమిచ్చాడు బీసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో బీసీ మొత్తం 5. సో ఇప్పుడు మనకి ట్రిపులేట్ తెలుసు కదా, 5 హైపోటెన్యూస్ 5 అంటే మిగతా ఏమవుతుంది 3, 4 కదా. సో ఆ 3, 4 ఏదో మనకు తెలియదు, ఏ సైడ్ 3 ఏ సైడ్ 4 కాబట్టి అట్లా పెట్టండి. ఇఫ్ బిఎల్ ఈక్వల్ టు 3√5/2. సో ఇదేమవుతుంది 3√5/2 బిఎల్. దెన్ ద లెంత్ ఆఫ్ సిఎం, అయితే దీని లెంత్ అయితే అడిగాడు సిఎం. సో మీకు ఇంతకుముందు ఫార్ములాస్ చెప్పేటప్పుడు ఫస్ట్ క్లాస్లో మీకు ఒక ఫార్ములా చెప్పాను. ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మీడియన్స్ డ్రా చేస్తే ఏమవుద్ది, ఈచ్ మీడియన్ స్క్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఎం స్క్వేర్ ప్లస్ బిఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5/4 హైపోటెన్యూస్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఎంత 5. సో 5 స్క్వేర్ అంటే 25, ఓకేనా. చూడండి మనకేం అడిగాడు సిఎం లెంత్ అడిగాడు. సో సిఎంని ఎక్స్ అనుకుందాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎల్ స్క్వేర్ అంటే 9/5/4, ఓకేనా. 3√5/2ను స్క్వేర్ చేశాను ఈక్వల్ టు 5 × 25/4, ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 × 25/4. ఇది ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది 9 × 5/4 కదా. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 5/4ని కామన్ అండి, 5/4 కామన్ అయితే
25 మైనస్ 9 ఎంత 16. ఓకేనా. సో ఇప్పుడేమవుతుంది ఎక్స్ అనేది, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √16 అంటే 4. ఓకేనా. సో 4 నెక్స్ట్ √4 అంటే 2 డివైడ్ బై 2. ఇక్కడ √5 అంటే √5. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది 2 1 జా 2 2 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2√5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇదే మీరు డైరెక్ట్గా అంటే లైక్ నేను ఇట్లా చేశాను. ఎట్లాంటి క్యాలిక్యులేషన్ 4 1 జా 4 4 జా. సో ఇప్పుడు ఏమవుతుంది x² ఈజ్ ఈక్వల్ టు 4 × 5 కాబట్టి ఎక్స్ ఏమవుతుంది √4 అంటే 2, √5 అంటే √5, 2√5. ఓకే. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు 90 degrees అండ్ D ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ BC, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూల్స్ ఇస్ ట్రూ. సో ఇప్పుడు ఏం చూడండి, ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ట్రయాంగిల్ ABC. ఓకేనా. ఏ దగ్గర 90 degrees అనమాట. సో ఏ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి ఇక్కడ. అండ్ D ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ BC, BCకి మిడ్ పాయింట్ D అనమాట. ఓకే. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఇస్ ట్రూ. సో ఇప్పుడు మనం ఏ నుంచి డీకి లైన్ డ్రా చేద్దాం, ఎందుకంటే ఇక్కడ అన్నిట్లో ఏడీ ఉంది కాబట్టి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీడియన్ డ్రా చేస్తే ఏమవుతుంది, AD ఈక్వల్ టు BD ఈక్వల్ టు DCA కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఇప్పుడు చెప్పిన అన్ని క్వశ్చన్లో PYQs అనమాట మొత్తం. ఓకేనా. 30 క్వశ్చన్స్ PYQసే. అర్థమైంది కదా. సో చూడండి, కొన్ని 1-2 హార్డ్ ఉండే, మిగతాన్ని చాలా ఈజీగానే ఉన్నాయి. ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. ఓకే. ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, అప్పుడు ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. చూడండి, ఇదే క్వశ్చన్ మనకి ఇప్పుడు థర్డ్ టైం అడిగాడు. ఓకేనా. సో థర్డ్ అంటే షిఫ్ట్కి జస్ట్ స్లైట్గా చేంజ్ చేసి అదే ప్రాపర్టీస్ మీద క్వశ్చన్లో చూడండి ఎలా అడిగాడు. చూడండి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ B ఈజ్ రైట్ యాంగిల్, D ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్ AC. ఇఫ్ AB ఈజ్ ఈక్వల్ టు 6 centimeters, BC ఈజ్ ఈక్వల్ టు 8 centimeters, దెన్ ద లెంత్ ఆఫ్ BD. చూడండి, ఇది ఇంతకుముందు చేసినట్టున్నాం. సో సేమ్ అదే ప్యాటర్న్ అనుకోండి. చూడండి, ట్రయాంగిల్ ABC తీసుకోండి, ABC. యాంగిల్ B ఈజ్ రైట్ యాంగిల్. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఇచ్చాడు ఈసారి. సో రైట్ యాంగిల్ అని మనం ఇట్లా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. ABC. ఓకేనా. D ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్ AC, ACకి మిడ్ పాయింట్ D. AB ఈజ్ 6, BC ఈజ్ 8, దెన్ ద లెంత్ ఆఫ్ BD. సో BD లెంత్ ఏమవుతుంది 5 centimeters. ఓకేనా. ఎందుకంటే ఇది ట్రిపులేట్ కాబట్టి ఇది మొత్తం 10 అవుతుంది. ఓకేనా. సో 10 అవుతుంది. ఇది AD 5, ఎందుకంటే D అనేది మిడ్ పాయింట్, DC 5. సో రైట్ యాంగిల్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది AD ఈక్వల్ టు DC ఈక్వల్ టు BD. సో 5 5 5. ఓకేనా. సో ఇంతకుముందు రాలేదు, సిమిలర్గా ఉంది కానీ జస్ట్ కాన్సెప్ట్ చేయండి. ఓకేనా. చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC BE and CF are two medians perpendicular to each other, and if AB is equal to 19 centimeters and AC equal to 22 centimeters, then the length of BC is. చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక ట్రయాంగిల్ ఉంది ABC అనేది. ఓకేనా. ABC అని చెప్పేసి ఒక ట్రయాంగిల్ అయితే ఉంది ABC. BE అండ్ CF ఆర్ టూ మీడియన్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ నుంచి ఒక మీడియన్ BE, ఇక్కడ నుంచి ఒక మీడియన్ CF, ఈ రెండు పర్పెండిక్యులర్ అనమాట. సో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని ఇచ్చాడు. అండ్ ఇఫ్ AB ఈక్వల్ టు 19 centimeters, సో ఇది మొత్తం 19, అండ్ AC ఈక్వల్ టు 22 centimeters. ఓకేనా. అయితే మనకేం కనుక్కోమన్నాడు, BC వాల్యూ ఎంతో కనుక్కోమన్నాడు. ఓకేనా. సో మీకు ఫార్ములాస్ చెప్పినప్పుడు ఏం చెప్పాను, ఒక ట్రయాంగిల్లో 2 మీడియన్లు కానీ పర్పెండిక్యులర్ బైసెక్ట్ అయితే
మనకి ఫార్ములా ఏం చెప్పాను, 2 సైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, 5 ఇంటూ బీసీ స్క్వేర్ అని చెప్పాను కదా. సో మనకి ఫార్ములాస్ క్లాస్ ఎవరైనా వినకపోతే ఫస్ట్ పార్ట్ చెప్పాను చూడండి, ఓకేనా. దీనికి డెరివేషన్ కూడా అదే పార్ట్లో చెప్పాను, ఓకే. చూడండి ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఏబీ స్క్వేర్ అంటే ఎంత, 19 స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అంటే 22 స్క్వేర్ డివైడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్, ఓకేనా. 19 స్క్వేర్ అంటే ఎంత, 19 ఇంటూ 19 చేస్తే 81 9 171 19 116 361 ప్లస్ 22 స్క్వేర్ ఎంత 484 కదా, 484 సారీ 484 సో సమ్ చేస్తే 5 1 4 845 845 డివైడ్ బై 5 ఎంత వస్తుంది చూడండి వాల్యూ, 5 1 జా 5 8 జా 40 సారీ 5 1 జా 5 1 జా 5 3 ఉంటుంది 3 4 5 6 జా 30 4 ఉంటుంది 5 ఉంటుంది 5 9 జా 45. సో బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169. సో బీసీ ఏమవుతుంది, √169 అంటే ఎంత 13. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద మీడియన్ సిడి అండ్ బిఈ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ ఓ. ద రేషియో ఆఫ్ ట్రయాంగిల్ ఓడిఈ ఈజ్ టు ట్రయాంగిల్ ఏబిసిఈ ఈజ్ ఈక్వల్ టు. చూడండి ట్రయాంగిల్ ఏబిసి తీసుకుందాం, ట్రయాంగిల్ ఏబిసి, ఓకేనా. ద మీడియన్ సిడి అండ్ బిఈ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఓకేనా, ఏబిసి ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ ఓ. సో ఒక ట్రయాంగిల్ యొక్క ఏబిసి ట్రయాంగిల్ యొక్క మీడియన్స్ ఏంటి, సిడి బిఈ. ఇక్కడ నుంచి ఒక మీడియన్ సిడి, ఇక్కడ నుంచి ఒక మీడియన్ బిఈ, ఈ రెండు ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనమాట, ఓకే. అయితే ద రేషియో ఆఫ్ ట్రయాంగిల్ ఓడిఈ, సో ఓడిఈ ఈ ట్రయాంగిల్ యొక్క రేషియో అండ్ ట్రయాంగిల్ ఏబిసి ఈ ట్రయాంగిల్ యొక్క ఈ మొత్తం ట్రయాంగిల్స్ యొక్క రేషియో ఎంత అని అడిగాడు, ఓకేనా. సో మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ చెప్పైతే డైరెక్ట్గా చెప్తారు. చూడండి మీకు ఎంత అవుద్ది అంటే 1:12 అయితే అవుతుంది. సో ఎలా అని చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక మీడియన్ కూడా డ్రా చేసాం అనుకోండి, ఓకేనా. ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ జాయిన్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎఫ్ అనుకోండి, డిఈఎఫ్ అనేది 1/4 ఆఫ్ ఏబిసి, అవునా. నెక్స్ట్ డిఓఈ అనేది 1/3 ఆఫ్ డిఈఎఫ్, సారీ డిఈఎఫ్, అవునా కాదా. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇది ఒక పార్ట్, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఈఓ ఇది ఒకటైంది అనుకోండి, డిఈఎఫ్ ఏమవుతుంది 3, అవునా. సో ఇప్పుడు డిఈఎఫ్ 3 అయితే మనకి ఏబిసి ఏమవుతుంది 3 × 4 12 కదా, ఓకేనా. సో ఇది 1 ఈజ్ ఈక్వల్ డిఈఓ 1 అయితే 1/3 డిఈఎఫ్, అవునా. అప్పుడు డిఈఎఫ్ ఏమవుతుంది, ఈ 3 మల్టిప్లై అయితే 3 అవుతుంది. సేమ్ అలాగనే ఇక్కడ పెట్టుకుంటే 3 ఈజ్ ఈక్వల్ టు 1/4 ఏబిసి. అప్పుడు ఏబిసి ఏమవుతుంది 4 ఇట్లా మల్టిప్లై అయితే 12 కదా. సో అప్పుడు ఏమవుతుంది, రేషియో ఆఫ్ ట్రయాంగిల్ ఓడిఈ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏరియాస్ ఇవి, ఓకేనా. రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్ ఓడిఈ ఈజ్ టు ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ 1:12 అనమాట, ఓకే. సో ఇది ఈ క్లాస్లో మనం కొన్ని టఫ్ ప్రాబ్లమ్స్ చూసాము, ఓకేనా. ఒకే కాన్సెప్ట్ మీద క్వశ్చన్లు ఎలా ట్విస్ట్ చేసి అడిగారో కూడా చూసాం కదా. సో ఇది ఈ క్లాస్. మీకు ఈ క్లాస్ కానీ బాగా నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీకు సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. బై బై.